13 years of ఏజ్లో బిజినెస్ చేయాలి అనుకున్నారు. 19 years of ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి కంపెనీ కూడా పెట్టారు బాక్స్ విష్ అని. 23 yearsకి డెంటిస్ట్ అయిపోయారు. 27 yearsకి రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసేసారు. అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, రతన్ టాటా గారు కావచ్చు, ఇట్లా హూ ఆర్ ద బిజినెస్ టైకూన్స్ ఎవరు, ఇండియన్ ఎకానమీని ఎవరు లీడ్ చేస్తుంటారు, ఇట్లాంటివన్నీ జస్ట్ చూస్తూ ఉండేదాన్ని. నిజంగా ఆంట్రప్రీనర్ అయిన తర్వాత మార్కెటింగ్ స్కిల్స్ కానీ ఒక మనిషిని కన్విన్సింగ్ చేసే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు ఆ పర్సన్కి మీకు ఇచ్చే టైంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పర్ఫెక్ట్గా కన్వే చేసేసేయండి. సో ఎస్పెషలీ రియల్ ఎస్టేట్లో విమెన్ ఎంత సక్సెస్ఫుల్ అవ్వచ్చు? స్కై ఈజ్ ద లిమిట్. మీరు ప్రతి ఇండస్ట్రీలో తీసుకోండి, యాంకరింగ్ తీసుకోండి, యాక్టింగ్ తీసుకోండి, సైంటిస్టులు తీసుకోండి, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు టాప్కి వెళ్ళారా లేదా? స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ అవ్వాలి అంటే వాట్ దే హ్యావ్ టు డూ? టు టెల్ ఫ్రాంక్లీ, మగవాడు కొట్టే దెబ్బ కంటే ఆడది కొట్టే దెబ్బే చాలా గట్టిగా తగులుతుందంట. మీరు ఒక్కసారి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలిగితే మన కంట్రీలో ఉమెన్ వైలెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది.